ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా, అసలు రైతు భరోసా ఆగడానికి గల కారణాలేంటి, ప్రభుత్వం మండలానికి ఒక్క విలేజ్ని సెలెక్ట్ చేసింది, ఆ ఒక్క విలేజ్లో అందరికీ పడ్డాయా అంటే అందరికీ పడలేవు. మరి ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతు 26న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు తెలిపినటువంటి అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటల్లో డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా ఎంతమందికి ఈ రైతు భరోసా నగదు క్రెడిట్ అయ్యాయి, ఇంకా ఎంతమందికి రైతు భరోసా క్రెడిట్ కావాల్సి ఉంది, అసలు రైతు భరోసా పేమెంట్ వస్తాయా లేవా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాలో రూపాయలు ఏకంగా 569 కోట్లు జమ చేశామన్నారు. సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి 6,000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. నిన్న అంటే గణతంత్ర వేడుకల్లో అండ్ మిగతా కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ప్రతి జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామాన్ని చొప్పున మొదట విడుదల చేశామని, అయితే విడుదల చేసినటువంటి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. మార్చి 31 వరకు లబ్ధిదారులకు గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతు భరోసా నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుందని, కనుక కొన్ని జిల్లాల్లో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనబడుతుందన్నారు. ఆ జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా వివరాలు కనుక పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో 21 గ్రామాలకు 6,411 మంది రైతులకు 14.49 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల్లో 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు, హనుమకొండ జిల్లాలో 12 మండలాల్లో 12 గ్రామాలకు 12,545 రైతులకు 14.30 కోట్లు, జగిత్యాల జిల్లా, ఇలా అన్ని జిల్లా జనగామ, జయశంకర్, భూపాలపల్లి, అలాగే జోగులాంబ గద్వాల, తర్వాత కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తంగా ఏ జిల్లాలో ఇంతమందికి వచ్చాయి అంటే మొత్తానికి స్వల్ప మొత్తమే అందించగలిగాము. తర్వాత మిగతా అభ్యర్థులకు కూడా మరికొద్ది రోజుల్లో ఈ రైతు భరోసా పేమెంట్, ఈరోజు కూడా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడద్దని చెప్పేసి తెలియజేశారు. మొత్తంగా 32 జిల్లాలో, ఒక హైదరాబాద్ సిటీ పట్టణ ప్రాంతం కాబట్టి దాన్ని కొంచెం మినహాయించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మొత్తంగా 32 జిల్లాలో 563 మండలాలకు చెందిన 557 గ్రామాల్లో ఈ 4,41,911 మంది ఖాతాల్లో నగదు జమ చేశామని చూస్తే వాస్తవం, బట్ కొందరికి మాత్రమే ఎకరా లోపు, ఎకరా పైబడి అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రైతు భరోసా పేమెంట్ నగదు అందడం జరిగింది. మరి మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఎప్పట్లోగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంతలోపే మరి ఎన్నికల కోడ్ కనుక వస్తే మరి ప్రభుత్వం అంతేనా, దీనికి సంబంధించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరా అని కాదు, కానీ మొత్తానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి. మొత్తానికి రైతులకు కూడా ఎన్నో 1000 కళ్ళతో ఆశలు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. ఈ యాసంగి సీజన్ కూడా గడిచిపోతే మరి వానాకాలం కూడా వచ్చేస్తుంది. అలాగే పోయిన మనకు 2023 డిసెంబర్ 7న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వానాకాలం సీజన్ ఇవ్వలేదు, యాసంగి ఇవ్వలేదు. ఈ మూడోసారి పంట కూడా రైతు భరోసా, రైతు బంధు నిధులు ఇవ్వకపోవడం పట్ల చాలా రైతుల్లో నిరాశ అనేది వ్యక్తమవుతుంది. ఎవరికైనా మీ జిల్లాల వారీగా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అయిన పక్షంలో మీ ఒపీనియన్ని వీడియో కింద తెలియజేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.